హలో ఎవరివన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇక్కడ రేషియో అండ్ ప్రపోర్షన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, గత సంవత్సరాలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, మనకి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. రైట్. సో దీన్ని మనం తెలుగులో నిష్పత్తి అనుపాతము అని అంటామమ్మా. సో నిష్పత్తి మరియు అనుపాతం. అసలు ఏంటి నిష్పత్తి అనేది ఏంటి? చాలామంది ఏంటంటే ఆ రేషియో ఇస్ నథింగ్ బట్ ఫ్రాక్షన్ అని చెప్తుంటారు అమ్మ. నిష్పత్తి అనేది భిన్నం అని అంటూ ఉంటారు, కానీ నిష్పత్తి వేరు, భిన్నం వేరమ్మ, రెండు వేరు. అంటే రేషియో అనేది సపరేట్, ఫ్రాక్షన్ అనేది సపరేట్. రైట్. సో రేషియో అంటే ఏంటంటే మనకి కంపేర్ టు ఆర్ మోర్ దాన్ టూ వేరియబుల్స్ అమ్మ. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ రాసులను పోల్చడానికి మనం ఎవరిని ఉపయోగిస్తాం అంటే ఇక్కడ నిష్పత్తిని ఉపయోగిస్తాం. రైట్. భిన్నం అంటే ఏంది? లవహారాల సమూహము. రైట్. ఇలా ఉంటుంది. భిన్నం వేరు, నిష్పత్తి వేరు. కానీ ఇక్కడ ఆ భిన్నానికి నిష్పత్తికి ఏంటి రిలేషన్ అని చెప్పి అనుకుంటే, మనకు భిన్నం అనేది ఎలాంటి నియమాలను అయితే పాటిస్తుందో, అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేమ్ ప్రాపర్టీస్ని ఆ రేషియోస్ అనేది కలిగి ఉంటాయి. రైట్. సో రేషియోస్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్. ఇది మనకి రిలేషన్ అంతే కదా. రైట్. సో అంటే నిష్పత్తి అనేది భిన్నాలకు సంబంధించిన నియమాలన్నీ కూడా పాటిస్తుంది అని చెప్పొచ్చు. అంటే ఏంటది? భిన్నాల యొక్క నియమాలు అంటే ఏంది మనకి? సో ఆ భిన్నంలో మన లవహారాల్ని సమాన సంఖ్యచే గుణించినా లేదా భాగించినా దాని విలువలో ఎటువంటి మార్పు ఉండదు అంటాం. అదేవిధంగా నిష్పత్తిని కూడా మనం ఏం చేయొచ్చమ్మా? సమాన సంఖ్యలతో గుణించినా లేదా సమాన సంఖ్యచే భాగించినా దాని విలువలో ఎటువంటి మార్పు అనేది ఇక్కడ ఉండదు. లవహారాలకు మనము ఒకే సంఖ్యను కలిపినప్పుడు తీసివేసినప్పుడు దాని విలువలో మార్పు కలుగుతుంది అని చెప్తాం. అదేవిధంగా నిష్పత్తికి కూడా మనము ఏమైనా విలువల్ని కలిపినప్పుడు కానీ తీసేసినప్పుడు కానీ దాని విలువలు మారిపోతాయి. అంటే అయితే కలపకూడదు నిష్పత్తికి మనం. రైట్. సో అదేవిధంగా ఇక్కడ మనకి భిన్నం అనేది ఎల్లప్పుడూ కనిష్ట రూపంలో ఉండాలి. సో ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ లీస్ట్ అంటాం. రైట్. సో అది సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి. అదేవిధంగా నిష్పత్తి కూడా మనకి ఏమవుతుందంటే మా కనిష్ట రూపంలో ఉండాలి. సో రేషియో ఈజ్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సింప్లెస్ట్ ఫామ్ అంటాం. సో కనిష్ట రూపం అంటే ఏందమ్మా? వాడికి ఉమ్మడి కారణాంకాలు ఉండకూడదు. అంటే నిష్పత్తిలో ఉన్నటువంటి ఆ భాగాలకి ఉమ్మడి కారణాంకాలు ఉండకూడదు. ఇది మనకి నిష్పత్తికి సంబంధించినటువంటి ఒక బేసిక్ కాన్సెప్ట్ అమ్మా. అంతేగాని నిష్పత్తి అనేది భిన్నం అవుతుంది, భిన్నం అనేది నిష్పత్తి అవుతుంది, నిష్పత్తి ఇవి కాదు. ఇవి రెండు వేరు వేరు ఇవి. సో అవి తెలియని వాళ్ళు చెప్తారు తప్ప నువ్వు నిష్పత్తి భిన్నం ఎలా సమానం అవుతాయి కావు అవి. రైట్. సో అయితే దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏంటి అవి చూద్దాం అమ్మ ఒకసారి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏ విధంగా చెప్తారు ఇది నిష్పత్తి అనేది భిన్నానికి సమానం అవుతుంది అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే అమ్మ, ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మనకి A/B = C/D ఇలా అవుతుంది అన్నప్పుడు ఈ సందర్భంలో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే అమ్మ, ఇక్కడ A/B = C/Dగా రాయొచ్చు అని చెప్పొచ్చు. రైట్. ఇది ఒక కేసు. రైట్. ఇఫ్ A/B = C/D then A/B = C/D అని రాసుకోవచ్చు అమ్మ. అంటే ఎందుకు ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం కానీ దీన్ని కానీ అబ్జర్వ్ చేస్తే ఏంటి ఆ ఎగ్జాంపుల్? ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు A/B = 3/2 అన్నాను. A/B = నేను 3/2 అన్నప్పుడు ఆ సందర్భంలో మనం ఇక్కడ A/B = 3:2గా రాసుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్. అంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ అమ్మ. రైట్. అయితే ఇక్కడ మనం ఒక కండిషన్ నేర్చుకున్నాం. ఏంటది? ఇప్పుడు నేను ఇక్కడ 3:2 అన్నప్పుడు ఈ నిష్పత్తిలో ఉన్నటువంటి ఈ రెండు భాగాలను నేను సమాన సంఖ్యచే గుణించవచ్చు. అంటే దీని అర్థమైంది. ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు నేను 3ని 4తో మల్టిప్లై చేసి 2ని కూడా 4తో మల్టిప్లై చేసినప్పుడు 3 × 4 అంటే 12 అవుతుంది, 2 × 4 అంటే 8 అవుతుంది. రైట్. ఇలా చేయొచ్చు మనం, ఇక్కడ చేయొచ్చు. అంటే ఇక్కడ నుంచి మనం ఇంకొక కాన్సెప్ట్ ఏం నేర్చుకుంటాం అంటే అమ్మ, ఇక్కడ నిష్పత్తిలో కనుక ఒకవేళ మనం ఏదైనా ఒక సంఖ్యని సపోజ్ ఇప్పుడు నాకు 4:5 అనేటువంటి ఒక రేషియో ఉంది. నేను ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 4ని 6తో మల్టిప్లై చేశానమ్మా. ఆటోమేటిక్గా నాకు డెఫినెట్గా 5 కూడా మనకి ఏమవ్వాలి? 6తో మల్టిప్లై అవ్వాలి. లేదు నువ్వు దీన్ని 2తో డివైడ్ చేసావు, ఇది కూడా నాకు 2తో డివైడ్ అవ్వాలి.
రైట్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ కాన్సెప్ట్ ఇది. అంటే నిష్పత్తిలో ఉన్నటువంటి భాగాల్ని మనం సమాన సంఖ్యచే గుణించాలి. నువ్వు ఒకదాన్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఇంకో దాన్ని కూడా ఎక్స్తో మల్టిప్లై చేయాలి. సో ఇది ఫస్ట్ బేసిక్ పాయింట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందమ్మా. రైట్. సో సెకండ్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అమ్మ, ఇక్కడ తర్వాతగా మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? నిష్పత్తిలో ఉన్నటువంటి రెండు భాగాలని ఒకే సంఖ్యచే గుణించవచ్చు అని చెప్పాం. మనం ఇక్కడ ఒక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. మనం ఆల్రెడీ గసాబాలో మనం ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం దీనికి సంబంధించింది. ఏంది ఆ కాన్సెప్ట్ మనం నేర్చుకుంది అక్కడ? సపోజ్ ఇప్పుడు A:B = 3:2 అయినప్పుడు A+B కానీ 50 కానీ అయితే, A+B కానీ 50 అయితే మనం ఏ వాల్యూని బి వాల్యూని కనుక్కోవడానికి కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఏంటది? ఇప్పుడు ఇక్కడ ఈ 50 అనేది ఏంటమ్మా? అది మనకు ఉన్నటువంటి ఆ రెండు సంఖ్యల మొత్తమే కదా. అంటే 50 అనేది రెండు సంఖ్యల మొత్తము. అయితే ఇప్పుడు నేను ఈ 3:2 అనేది ఆ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి, ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం 50. కానీ మన నిష్పత్తి ప్రకారం ఆ రెండు సంఖ్యల మొత్తం ఏమవుతుందో కనుక్కుందాం ఫస్ట్. రైట్. అంటే మన నిష్పత్తి ప్రకారం ఆ రెండు సంఖ్యల మొత్తం ఏమైందమ్మా? 3 + 2 అంటే ఎంతమ్మా? ఇక్కడ 5 అవుతుంది. అంటే 3 + 2 5 అయింది. ఇప్పుడు ఈ 5 వాల్యూ మనకు అతను ఏం చెప్పాడు క్వశ్చన్లో? 50 అవుతుంది అని చెప్తున్నాడు. అంతేనా? అంటే ఈ 5ను మనం దేనికి సమానం చేస్తున్నాం? ఇప్పుడు ఇక్కడ 50కి సమానం చేస్తున్నాము. రైట్. ఇప్పుడు ఈ 5 విలువ 50 అవ్వాలంటే దాన్ని మనం దేంతో మల్టిప్లై చేస్తాము? ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, నిష్పత్తిలో ఏదైనా ఒక విలువ మనకి ఒక సంఖ్యతో గుణించబడితే మిగిలిన అన్నీ కూడా మనకి ఏమవ్వాలమ్మా? అదే సంఖ్యతో మనకి మల్టిప్లై అవ్వాలి. అప్పుడు ఇది 3 × 10గా అవుతుంది, ఇదేమో 2 × 10గా అవుతుంది. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి ఈ కాన్సెప్ట్ని మళ్ళీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి 3:2 అనేది దాని యొక్క నిష్పత్తి. అంటే ఇది ఒక రేషియో మనకి ఇచ్చింది. రైట్. ఇక్కడ ఉన్నటువంటి 3 × 10 2 × 10 అనేది ఏవేంటమ్మా? ఇవి వాటి యొక్క విలువలు. రైట్. ఇదేమో రేషియో మనకి ఇచ్చాడు. ఇక్కడ మనం ఆ రేషియోని ఉపయోగించి మనం వేటిని ఫైండ్ అవుట్ చేస్తున్నాము? ఇక్కడ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. అయితే నువ్వు ఈ రేషియోని ఉపయోగించి నువ్వు వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఆ నిష్పత్తిలో ఉన్నటువంటి ఆ రెండు భాగాల్ని మనం ఒకే సంఖ్యతో గుణిస్తున్నామా, వేరు వేరు సంఖ్యలతో గుణిస్తున్నామా? ఒకే సంఖ్యతో గుణిస్తున్నాము. ఇక్కడ ఒకే సంఖ్యతో గుణిస్తున్నాము. రైట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మ. రైట్. ఇలా ఉన్నప్పుడు అంటే మనకి ఏవైనా రెండు సంఖ్యలు మనం తీసుకున్నప్పుడు ఆ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి మనకి ఇచ్చినప్పుడు మనం అక్కడి నుంచి మనం దాన్ని విలువల్లోకి మార్చాలంటే దాన్ని మనము ఏదైనా ఒక సమాన సంఖ్యచే గుణించుకుంటూ రావాలి. అందుకే ఇక్కడ మనం ఒక పాయింట్ రాసుకుంటాం. అది ఏందమ్మా ఆ పాయింట్ అంటే, సపోజ్ ఇఫ్ 2 numbers are in the ratio of two numbers are in the ratio of A:B, then the two numbers are AX and BX respectively. AX and BX respectively. Right? So if two numbers are in the ratio of A:B, అంటే మనం తీసుకునేటప్పుడు ఇక్కడ రెండు సంఖ్యలు కనుక మనకి A:B నిష్పత్తిలో గనుక ఉంటే, రైట్. సో ఆ రెండు సంఖ్యలు కనుక మనకి A:B నిష్పత్తిలో ఉంటే మనము ఆ సంఖ్యలను ఏ విధంగా రాయొచ్చమ్మా అంటే AX మరియు BXగా రాయవచ్చు. ఇది మనం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. ఇది ప్రతి ప్రాబ్లమ్ని మనం దీన్ని ఉపయోగించే చేస్తాము. అంటే AX అండ్ BXగా రాసుకోవచ్చు. రైట్. అయితే ఇలా రాసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. ఆ కాన్సెప్ట్స్ని ఇక్కడ తెలుసుకుందాం ఫస్ట్. రైట్. ఇందులో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి సమ్ ఆఫ్ ద నంబర్స్ అని అడిగితే సమ్ ఆఫ్ ద నంబర్స్ అంటే
ఆ సంఖ్యల మొత్తము అని అడిగాడు అంటే సంఖ్యల మొత్తము అని అడిగాడంటే ఆ సందర్భంలో మనం ఏం చేస్తామమ్మా, ఆ రెండు సంఖ్యల్ని కలుపుతాము, అంతే కదమ్మా. ఇప్పుడు నీ దగ్గర 3 and 4 ఉంది, ఆ రెండింటిలో మొత్తం అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ 3 + 4గా చెప్పుకుంటూ వస్తున్నాం కదమ్మా. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ ఏఎక్స్ అండ్ బిఎక్స్ అనేది మన రెండు సంఖ్యలు అయితే నువ్వు ఆ సంఖ్యల యొక్క మొత్తం అంటే మనం ఏం రాస్తాం, ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్గా రాస్తాము. ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి మనం ఎవరిని కామన్ తీసి ఇక్కడ ఎక్స్ గాని కామన్ తీస్తే అప్పుడు దీని వాల్యూ ఏమైపోతుంది, ఇక్కడ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది, రైట్. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ మనం చెప్పుకునేటప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ అని మనం అడిగినప్పుడు రైట్, సో డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ అని మనం అడిగినప్పుడు అంటే ఆ సంఖ్య యొక్క భేదము అని మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక దాంట్లోంచి మరొకటి తీసేస్తామమ్మా. అంటే ఏఎక్స్ మైనస్ బిఎక్స్గా రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి మనం ఎక్స్ని కానీ కామన్ తీస్తే ఏ మైనస్ బిగా రాయొచ్చు. ఇక్కడ నుంచి మనం ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఇప్పుడు నాకు చెప్పండి, మనము నిష్పత్తి అనేది ధనాత్మకంగా ఉంటుందా లేదా రుణాత్మకంగా ఉంటుందా, అంటే రేషియో అనేది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అన్నాం. అంటే ఈ నిష్పత్తి ధనాత్మకమా రుణాత్మకమా అని మనం చెప్పాను. చాలామంది ఏమంటే ధనాత్మకంగానే ఉంటుంది అంటారు, కానీ నిష్పత్తి అనేది ధనాత్మకము కాదు, రుణాత్మకము కాదు. అంటే ఐ మీన్ ధనాత్మకం కావచ్చు, రుణాత్మకం కావచ్చు. ఇది మనం పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ మనకు అడుగుతున్నాడు కాబట్టి ప్రతి చిన్న కాన్సెప్ట్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే గమనిక అని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిష్పత్తి అనేది ధనాత్మకము లేదా రుణాత్మకము కావచ్చు. చాలామంది దీన్ని ధనాత్మకమే అంటుంటారు, కానీ అది తప్పు. ధనాత్మకమైనా కావచ్చు, రుణాత్మకమైనా కావచ్చు. సో రేషియో ఈజ్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, రైట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రైట్. అంటే నిష్పత్తి అనేది మనకి ధనాత్మకము కావచ్చు, రుణాత్మకము కావచ్చు. అంటే దాని అర్థమైందంటే అమ్మ, నిష్పత్తిలో ఉన్నటువంటి ఆ రెండు మనకి ఎలా ఉండాలి, రెండు మనకైతే ధనాత్మకం కావచ్చు, లేదా రెండు మనకేం కావచ్చు, అక్కడ రుణాత్మకం కావచ్చు. ఒకటి ధనాత్మకంగా ఒకటి రుణాత్మకంగా ఉండకూడదు, కానీ రెండు ధనాత్మకం కావచ్చు, రెండు రుణాత్మకం కావచ్చు, రైట్. అంటే ఆ రేషియోలో ఉన్నటువంటి వేరియబుల్స్ అన్నీ పాజిటివ్ ఉండాలి, లేదా ఆల్ ఆర్ నెగిటివ్, ఓకేనా. సో ఇలా కొన్ని పాజిటివ్గా కొన్ని నెగిటివ్గా ఉండకూడదు, రైట్. అంతేగాని మనం ధనాత్మకమే అవుతుందని చెప్పకూడదు, అది రుణాత్మకంగా కూడా కావచ్చు, రైట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అదమ్మా. నెక్స్ట్ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అని అడిగామనుకోండి, ఆ సంఖ్యల యొక్క లబ్ధము అని అడిగాను అనుకోండి అమ్మ. నేను లబ్ధము అంటే మనం ఏం చేస్తామమ్మా, ఇప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇప్పుడు దీని వాల్యూ మనకి ఏమైపోతుంది, ఇక్కడ ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ అవుతుంది. సో అప్పుడు ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ అంటే దీని వాల్యూ ఏమైపోతుందమ్మా, ఏబి ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా వాటి యొక్క కసాగు ఎల్సిఎం ఆఫ్ ద టూ నెంబర్స్ అని అడిగాడంటే, ఎల్సిఎం ఆఫ్ ద టూ నెంబర్స్ అని మనం అడిగాడంటే, ఆ సంఖ్యల యొక్క కసాగు అని అడిగాడంటే సంఖ్యల యొక్క కసాగు అంటే, కసాగు అన్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా, ఎల్సిఎం సంబంధించిన కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకున్నాం కదా. ఏంది ఆ సంఖ్యల యొక్క కసాగు అన్నప్పుడు మనకు కనిపించే ప్రతి నెంబర్ రాస్తాము. ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తున్నాయి అమ్మా, ఏబిఎక్స్ ఉంది, అంతే కదా. ఏఎక్స్ అండ్ బిఎక్స్లో మనకి ఏమైతే కనిపిస్తున్నాయో అవి రాస్తే మల్టిప్లై చేస్తాము, ఏ ఇంటూ బి ఇంటూ ఎక్స్గా రాసుకుంటూ వెళ్తాము. అదేవిధంగా వాటి యొక్క గసాబా అన్నప్పుడు, అంటే వాటి యొక్క హెచ్సిఎఫ్ అడిగినప్పుడు, మన హెచ్సిఎఫ్ అంటే మనం దాన్ని జీసీడీ కూడా అంటాం,
మనం అది నేర్చుకున్నాం ఆల్రెడీ మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ద నెంబర్స్ కానీ మనకు అడిగాడు అనుకోండి అమ్మ, అప్పుడు అంటే ఆ సంఖ్యల యొక్క గసాబా, సంఖ్యల యొక్క గసాబా. సో అప్పుడు గసాబా అంటే ఏంది, రెండిట్లో ఎవరైతే కామన్గా ఉంటారో ఆ కామన్గా ఉండేదాన్ని మనం ఏం తీసుకుంటాం, ఇక్కడ గసాబాగా తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఎవరు కామన్గా ఉన్నారు, ఇక్కడ ఏఎక్స్ అండ్ బిఎక్స్లో ఎవరు కామన్గా ఉంటారు, ఇక్కడ ఎక్స్ కామన్గా ఉంది. కాబట్టి ఆ ఎక్స్ని మనం ఎలా తీసుకోవచ్చు, ఇక్కడ గసాబాగా తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనము ఈ బేసిక్స్లో మనం కొంచెం ఒక చిన్న పాయింట్ ఇక్కడ డిస్కస్ చేద్దామమ్మా. ఫస్ట్ ఇక్కడ మనకి నిష్పత్తికి ఎలాంటి ప్రమాణాలు ఉండవు అమ్మ, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. ఇది కూడా మనము గమనికగా తీసుకొని చెప్తాం, రైట్. సో నిష్పత్తికి ఎలాంటి ప్రమాణాలు ఉండవు, అంటే మీటర్స్ అని, యూనిట్, రూపీస్ అని ఎలాంటి ప్రమాణాలు ఏవి కూడా నిష్పత్తికి ఉండవు అమ్మ. సో మనం తీసుకునేటువంటి ఆ నిష్పత్తికి ఎలాంటి ప్రమాణాలు ఉండవు, రైట్. So ratio doesn't have any units. Ratio doesn't have any units. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, నిష్పత్తిలో ఉన్నటువంటి భాగాలు ఒకే ప్రమాణాన్ని కలిగి ఉండాలి. అంటే నిష్పత్తిలో ఉండే భాగాలు ఏవైతే నువ్వు నిష్పత్తి రాస్తున్నావో ఆ భాగాలు మనకు ఎలా ఉండాలి, ఇక్కడ ఒకే ప్రమాణాన్ని కలిగి ఉండాలి, ఒకే ప్రమాణాన్ని కలిగి ఉండాలి, రైట్. అంటే వేరియబుల్స్ ఆఫ్ రేషియో, సో వేరియబుల్స్ ఆఫ్ ratio having same units, ఇవి మనకి తెలియాలి, మెయిన్ పాయింట్స్, రైట్. సో అంటే మనకి నిష్పత్తికి ఎలాంటి ప్రమాణాలు ఉండవు, కానీ ఆ నిష్పత్తిలో ఉన్నటువంటి భాగాలు అంటే నువ్వు ఏమైతే రాస్తున్నావో అవి ఒకే ప్రమాణాలను కలిగి ఉండాలి. సో ఈ పాయింట్స్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, బేసిక్ పాయింట్స్ అమ్మ, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఈ పాయింట్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్గా మనం కొన్ని క్వశ్చన్స్ కూడా అబ్జర్వ్ చేసినాం అమ్మ. ఏది గసాబా చేస్తున్నప్పుడు ఎక్కువగా మనల్ని మూడు సందర్భాలపైన ఎక్కువగా మనకు ప్రశ్న అడుగుతారు. అంటే ఈ 3 పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. అలాగని ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ కాదు, ఇది కూడా ఇంపార్టెంటే. కానీ మనకి రెగ్యులర్గా ఎగ్జామ్లో అడిగింది మాత్రం ఈ 3 పాయింట్స్ పైన ఎక్కువగా అడుగుతున్నాడు, రైట్. సో ఇది నిష్పత్తికి సంబంధించినటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది సెకండ్ కాన్సెప్ట్ అమ్మ. అయితే ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఇక్కడ మనం ఒక నిష్పత్తి గురించి మాత్రమే మాట్లాడుకుంటూ వచ్చామమ్మ, అంతేనా. అంటే ఒకటే నిష్పత్తి గురించి మాట్లాడాం, రైట్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే 2 నిష్పత్తుల గురించి మాట్లాడదాం. ఎప్పుడైతే మనకి 2 నిష్పత్తుల గురించి మాట్లాడతాడో ఆ సందర్భంలో మనకి ఏమడుగుతాడంటే అమ్మ, ఆ 2 నిష్పత్తులను కలిపి ఒక నిష్పత్తిగా రాయమంటాడు, రైట్. సో మనకు ఆ 2 రేషియోస్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక రేషియోగా దాన్ని ఏం చేయాలి, ఇక్కడ కన్వర్ట్ చేస్తూ రావాలి, రైట్. అది ఏంటి చూద్దాం, ఎలా ఉంటాయి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాం, రైట్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనకి A:B వాల్యూ వచ్చి అతను 7:8 అన్నాడు అనుకుందాం. B:C వచ్చేసి ఒకవేళ 8:5 అందాం. ఆ సందర్భంలో మనం A:B:C వాల్యూ ఏమవుతుందని అడుగుతాడు. అంటే 2 రేషియోస్ మన దగ్గర ఉంటాయి, ఆ 2 రేషియోస్ మనకి ఇచ్చేసి దాన్ని ఒక రేషియోస్గా కన్వర్ట్ చేయండి అంటాడు. ఇలా మనము ఆ 2 నిష్పత్తులను ఒక నిష్పత్తిగా మార్చాలి అన్నప్పుడమ్మా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా కామన్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ B ఉందా, ఇక్కడ కూడా ఎవరున్నది, ఇక్కడ B ఉండాలి. అంటే దీని అర్థమైంది, ఇక్కడ ఆ 2 నిష్పత్తులలో ఒక విలువ ఖచ్చితంగా సమానంగా ఉండాలి, అంటే ఒక వాల్యూ ఖచ్చితంగా సమానంగా ఉండాలి. ఒకవేళ ఆ రెండింటిలో ఆ కామన్ వేరియబుల్ లేకపోతే మనం ఆ 2 రేషియోస్ని ఒక రేషియోస్లోగా కన్వర్ట్ చేయలేము. అంటే ఆ 2 నిష్పత్తుల్లో ఏదైనా ఒకటి సమానంగా లేకపోతే మనం ఆ 2 నిష్పత్తులను కలిపి ఒక నిష్పత్తిగా రాయలేము. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు జాగ్రత్తగా ఎవరు ఈక్వల్గా ఎవరు సమానంగా ఉన్నారు, ఇక్కడ B వాల్యూ ఉంది. ఇక్కడ 2 సందర్భాలలో B వాల్యూ 8 కదమ్మా,
మొదటి సందర్భంలో బి వాల్యూ 8 ఉంది, ఆ రెండవ సందర్భంలో కూడా బి వాల్యూ 8 ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మనం డైరెక్ట్గా A:B:C వాల్యూని మనం ఏం రాయొచ్చు, ఇక్కడ 7:8:5గా రాయొచ్చు. రైట్, అంటే ఈ సందర్భంలో ఎప్పుడు మన దగ్గర ఏదైతే కామన్ వేరియబుల్ ఉందో ఆ కామన్ వేరియబుల్ మనకి సమానంగా ఉన్నప్పుడు, అంటే ఈక్వల్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం ఏ వాల్యూని 7గా సి వాల్యూని 5గా తీసుకొని రాయొచ్చు. అలా కాకుండా ఒకవేళ మనకి ఇలా ఇచ్చాడు అనుకుందాం, అంటే ఏంది, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ A:B=3:2 అని ఇచ్చానమ్మా. సో B:C =5:4 అని ఇచ్చాను. ఇప్పుడు ఈ సందర్భంలో నేను A:B:C గాని అడిగితే నేను ఇప్పుడు డైరెక్ట్గా రాయలేము. ఇక్కడ ముందు ఇక్కడ మనం డైరెక్ట్గా రాసేసాం 7:8:5. ఎందుకు రాసాం మనం, అక్కడ బి వాల్యూ సమానంగా ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా 7:8:5 అని రాసాము. కానీ ఈ సందర్భంలో మనకి బి వాల్యూ ఉంది, కానీ ఇక్కడ బి వాల్యూ 2 ఉంది, ఇక్కడేమో బి వాల్యూ 5 ఉంది. అంటే ఇలాంటి సందర్భంలో మనము ఆ వాల్యూస్ని డైరెక్ట్గా రాసుకోవచ్చా, రాయలేము. ఎప్పుడు రాసుకోగలం మనము, ఒకవేళ బి వాల్యూస్ కానీ సమానంగా ఉంటే మనం డైరెక్ట్గా రేషియో రాయొచ్చు. రైట్, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ బి వాల్యూస్ని సమానం చేయాలి. అంటే ఇక్కడ బి వాల్యూ ఎంత ఉందో ఇక్కడ బి వాల్యూ అంతే రావాలి. అది ఏ విధంగా చేస్తాం మనం, అది ఏ విధంగా రాస్తాం మనం. ఇప్పుడు ఇక్కడ బి వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఏమో 5 ఉందమ్మా. మీరు ఎగ్జామ్ హాల్లో వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా ఎవరినైతే మనం ఈక్వల్ చేయాలనుకుంటున్నామో, అంటే ఏ రెండు వేరియబుల్స్ని అయితే మనం ఈక్వల్ చేయాలనుకుంటున్నామో ఆ రెండిట్లో మొదటి దాన్ని రెండో దాంతో మల్టిప్లై చేయండి, రెండవ దాన్ని మొదటి దాంతో మల్టిప్లై చేయండి. అంటే మొదటి దాన్ని రెండో దాంతో గుణించండి, రెండవ దాన్ని మొదటి దాంతో గుణించండి. ఇప్పుడు ఇక్కడ ఈ మొదటి దాన్ని ఇక్కడ ఎవరిని మనం సమానం చేయాలనుకుంటున్నాం, ఇక్కడ 2ని 5ని సమానం చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ మొదటి దాన్ని రెండవ దాంతో, అంటే ఎవరు ఇక్కడ 5తో మల్టిప్లై చేయండి అమ్మా. ఈ రెండవ దాన్ని ఇక్కడ ఎవరిని 2 కదా, అందుకని ఆ 2తో మల్టిప్లై చేయండి. ఇలా చేస్తే సరిపోతుంది. రైట్, ఇప్పుడు నువ్వు సమానం చేసావు, ఏమైంది, రేషియోస్ ఏమైంది చూడండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ మనకి దీని వాల్యూ 5 అదెందుకు, అది రెండిట్లో ఒక్కదాన్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ మొత్తాన్ని ఎందుకు మల్టిప్లై చేస్తున్నాం. అదే కదా మనం చెప్పుకున్నాం, ఇక్కడ నిష్పత్తిలో ఎప్పుడు కూడా ఒకదాన్నే మల్టిప్లై చేయకూడదు, మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ 5తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఇప్పుడు ఇది 5 × 3 అంటే 15 అవుతుంది. సో 5 × 2 అంటే 10 అయింది. ఇక్కడ 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఇది 10 అవుతుంది, దీని వాల్యూ 8 అయింది. రైట్, అంటే ఇప్పుడు మనకు బి వాల్యూ సమానం అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా A:B:C ఏమని రాయొచ్చమ్మా, 15:10:8గా రాయొచ్చు. 15:10:8గా రాయొచ్చు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఎగ్జామ్లో మనం ఇలా నువ్వు దేంతో మల్టిప్లై చేసుకోవాలి, దేంతో మల్టిప్లై చేసుకోవాలి నాకు కన్ఫ్యూజ్ రాకుండా మనము డైరెక్ట్గా ఎలా వెళ్ళొచ్చు అంటే అమ్మా, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ A:B మనకి ఎంత ఇచ్చాడమ్మా, 3:2 అని ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ B:C వాల్యూ మనం ఎంత తీసుకున్నాం, ఇక్కడ 5:4 అని తీసుకున్నాము. ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ 5తోనే కదమ్మా మనం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాము. అంటే ఈ 5తో 3ని మల్టిప్లై చేసినాం, ఇదే 5తో 2ని మల్టిప్లై చేస్తాం. అంటే ఇప్పుడు సింపుల్గా ఏం రాసిచ్చినాం, ఇక్కడ మనము ఈ 5తో 3ని మల్టిప్లై చేస్తున్నాము, అదేవిధంగా ఈ 5తో 2ని మల్టిప్లై చేస్తున్నాము, అంతేనా. సో అంటే ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు, ఇక్కడ A:B:C 3 × 5 అంటే ఏమైందమ్మా 15. అదేవిధంగా 5 × 2 అంటే దీని వాల్యూ ఏమైందమ్మా 10 అయింది. అదేవిధంగా 2 × 4 ఎందుకు, ఇక్కడ చూడండి మనం 5తో ఈ రెండు మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ 2తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నామా, అంతేనా. అయితే ఇప్పుడు ఈ 2తో మనం ఆల్రెడీ దీన్ని మల్టిప్లై చేసాం, అంటే ఇంకెవరిని మల్టిప్లై చేయాలి, మనము దీన్ని మల్టిప్లై చేస్తే చాలు. సో అప్పుడు 2 × 4 అంటే దీని వాల్యూ ఏమైపోయింది, ఇక్కడ 8 అయింది. అంటే ఇప్పుడు 15:10:8 అనేది మన రేషియోకి సమానమైంది. ఓకేనా. అయితే ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా మనం చేయాలి అంటే చాలామంది చెప్తారు ఇది రివర్స్ అండ్ ఆపరేషన్ చేస్తున్నాం అంటే, రివర్స్ అండ్ ఆపరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, రివర్స్ అండ్ ఆపరేషన్ అది ఎలా చేయాలి అది తెలుసుకోవాలి మనం. రైట్, సో అయితే ఈ విధంగా మనం చెయ్యాలంటే అమ్మ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరితో అయితే మనకి ఎండ్ అవుతుందో వాళ్ళతోనే ఆ నంబర్ స్టార్ట్ అయి ఉండాలి.
ఇప్పుడు ఇక్కడ బీతో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ నాకు బీతోనే స్టార్ట్ అవ్వాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ కాన్సెప్ట్ని అప్లై చేస్తాము. లేదు మారిందంటే మనం చేయకూడదు. ఇక్కడ ఫస్ట్ ఈ రెండు ఒకే దగ్గర అంటే దేంతో ఎండ్ అవుతుందో దాంతోనే స్టార్ట్ అవ్వాలి, రైట్. మనం దేంతో అయితే ఇక్కడ బిఏ అంతం అవుతుందో అదే దాంతో మళ్ళీ మనకు అది స్టార్ట్ అవ్వాలి, రైట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ సపోజ్ నేను ఇప్పుడు ఇలా ఇచ్చానమ్మా, A:B = 4:3 అన్నానమ్మా, B:C = 1:2 అంటున్నాను. ఇప్పుడు నాకు ఎవరు కావాలి? ఇక్కడ A:B:C కావాలి. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు డైరెక్ట్ ఇక్కడ A:B = 4:3 అయింది. సో నెక్స్ట్ B:C ఉంది కాబట్టి B:C ఉంది కాబట్టి 1:2 అయింది. ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఈ రెండు సమానంగా ఉండాలి. ఇక్కడ అంటే బీతో ఎండ్ అయితే బీతోనే స్టార్ట్ అవ్వాలి. అప్పుడు మనం డైరెక్ట్గా ఏం రాయొచ్చాము? ఇక్కడ A:B:C రాయొచ్చా? ఎలా రాయొచ్చు మనము? మీరు అనుకున్నటువంటి ఆ రివర్స్ అన్న ఆపరేషన్, అంటే మనం అనుకున్నటువంటి ముద్దు పేరు పెట్టుకుంటాం దాన్ని, కొన్ని పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెట్టుకుంటాం కదా, అలాంటి పేర్లలో ఇది ఒక పేరు రివర్స్ అన్న ఆపరేషన్ పెట్టుకుంటాం, రైట్. సో ఫస్ట్ 4:1, అదేవిధంగా 1:3, అదేవిధంగా 3:2. అంటే ఈ విధంగా మనం మల్టిప్లై చేస్తే మనం డైరెక్ట్గా రేషియోని తీసుకోవచ్చు, రైట్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు మనకి ఇక్కడ రేషియో ఏమైపోయింది? ఇక్కడ ఫస్ట్ 4:1 అంటే 4 అయింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ 1:3 అంటే 3 అయింది. నెక్స్ట్ అదేవిధంగా 3:2 అంటే 6 అయింది. ఇది మనకి రేషియోకి సమానమైంది, రైట్. అలా కాకుండా సపోజ్ ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఎలా క్వశ్చన్ అడిగాం మనం? A:B = 3:2 అంటున్నాం అమ్మా. అదేవిధంగా C:B = 4:5 అన్నాము. నేను ఇప్పుడు మిమ్మల్ని A:B:C కనుక్కోమన్నాను. మళ్ళీ ఏం కనుక్కోమన్నాం అమ్మా? A:B:C ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయండి అని, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి ఎవరిచ్చారు? ఇక్కడ A:B. సో అందుకని A:B రాస్తున్నాము, 3:2 రాసాము. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇక్కడ C:B రాయొచ్చా? అని ఒకటి ఇచ్చిన ఆ డైరెక్ట్గా ఇచ్చినటువంటి C:Bని ఇక్కడ రాయొచ్చా? మనం రాయొచ్చా? ఇక్కడ రాయకూడదు. ఎందుకని రాయకూడదు? మనకి ఇక్కడ ఎవరితో ఎండ్ అయింది? మనకి బీతో ఎండ్ అయింది కదమ్మా. ఇక్కడ బీతో ఎండ్ అయిందంటే నెక్స్ట్ వచ్చేది కూడా ఎవరు రావాలి? బీతోనే స్టార్ట్ అయ్యింది అది. కానీ ఇక్కడ ఎవరు వచ్చినారు? ఇక్కడ సితో స్టార్ట్ అయింది. అలా ఉండకూడదు మనకి, రైట్. ఇది బీతో ఎండ్ అయింది కాబట్టి ఇది కూడా బీతోనే స్టార్ట్ అవ్వాలి. అప్పుడు మనం రాసేటప్పుడు ఇక్కడ ఈ C:B ఏదైతే ఉందో దాన్ని C:Bగా రాయకుండా B:Cగా రాసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు B:Cగా మార్చినప్పుడు అప్పుడు దీని వాల్యూ ఏమవుతుందమ్మా? 5:4 అవుతుంది, అంతే కదా. C:B నీకు 4:5 అయినప్పుడు B:C ఏమవుతుందమ్మా? 5:4 అవుతుంది, రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే మనము ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఇక్కడ కూడా అదే వాల్యూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా A:B:C వాల్యూ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కుంటాం? మళ్ళీ ఈ 3:5 అంటే 15 అయింది. మళ్ళీ 5:2 అయింది అంటే దీని వాల్యూ 10 అయింది. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ 2:4 అయింది అంటే దీని వాల్యూ 8 అయింది. అంటే ఈ విధంగా మనం ఏం చేయొచ్చు? ఇక్కడ A:B:C వాల్యూస్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ, రైట్. అంటే ఇక్కడ మనము రెండు నిష్పత్తులను కలిపి ఒక నిష్పత్తిగా రాసుకుంటున్నాం అమ్మా. రెండు నిష్పత్తులను కలిపి ఒక నిష్పత్తిగా రాసుకుంటున్నాము. అలా రాసుకున్నప్పుడు మనకి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాన్సెప్ట్స్ ఏంది? ఇక్కడ ఎవరితో స్టార్ట్ అవుతుందో వాళ్ళతోనే ఎండ్ అవ్వాలి. అంటే ఎవరితో ఎండ్ అవుతుందో వాళ్ళతోనే స్టార్ట్ అవ్వాలి. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకొని ఈ కాన్సెప్ట్ కానీ గుర్తుపెట్టుకుంటే మనం డైరెక్ట్గా A:B:C వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాము? ఇక్కడ ఒకటే నిష్పత్తి గురించి మాట్లాడాము. అంటే ఒక్క నిష్పత్తి అంటే రెండు నిష్పత్తులను కలిపి ఒక నిష్పత్తిగా రాసాము. కానీ ఎగ్జామ్లో మనకు అలా ఉండదు. ఎగ్జామ్లో ఎక్కువ ఇస్తాడు, ఇంకా చాలా ఎక్కువ ఇస్తాడు. అంటే 2-3 ఎక్కువ ఇస్తాడు. అంటే సపోజ్ ఇప్పుడు నేను A:B వచ్చి 3:2 అంటున్నాము, B:C వచ్చేసి 4:5 అన్నాము, C:D వచ్చేసి 1:3 అన్నాను. ఇంకొక రేషియో యాడ్ చేసాము, రైట్.
సో మనం ఇంకొక రేషియో యాడ్ చేసినప్పుడు ఇప్పుడు మనకు అతను ఏం ఆడుతాడు ఇక్కడ ఈ సందర్భంలో A:B:C:D ఏమవుతుందో కనుక్కోండి అంటాడు. రైట్. అయితే ఇలా కనుక్కోండి అన్నప్పుడు ఇంతకుముందు మనం ఎలాంటి ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్ని ఇక్కడ చేద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చినట్టు ఆ రేషియోస్ రాద్దాం, మనం ఫస్ట్ రాద్దాం, నీట్గా రాద్దాం. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ A:B దీని వాల్యూ ఏమవుతున్నాం ఇక్కడ 3:2 అవుతుంది. అదేవిధంగా B:C 4:5 అయింది. నెక్స్ట్ అదేవిధంగా C:D 1:3 అయిందమ్మా. రైట్. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఇక్కడ ఈ A:B:C:D వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కొద్దిగా జాగ్రత్తగా ఏనండి. మనకి ఎగ్జామ్లో మనకు చాలామంది కొద్దిగా పెద్ద మెథడ్ చేస్తారు, దీని అంత అవసరం లేదు మనకి, ఎందుకంటే ఇది ఒక చిన్న కాన్సెప్ట్. మనకి దీన్ని బేస్ చేసుకొని ఇంకో క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్లో మనకి. రైట్. అంటే ఇది ఒక క్వశ్చనే మనకి ఇది. సో అందుకని ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే అమ్మా, ఇక్కడ మనం ఇంతకు ముందు చేసినటువంటి క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పుడు ఫస్ట్ వేరియబుల్ రావాలి అనుకున్నాం, అంటే ఏ వాల్యూ రావాలి అనుకున్నాం. ఏ వాల్యూ మనకు రావాలి అంటే ఇక్కడ మనం ఎవరిని మల్టిప్లై చేసాం, ఇక్కడ ఈ ఫస్ట్ కాలంలో ఎవరైతే ఉన్నారో ఆ నంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాం. రైట్. అందుకని ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం అంటే అమ్మ, ఇక్కడ ఫస్ట్ ఈ ఏ వాల్యూ రావాలి అంటే, అంటే మొదటి విలువ మనకు రావాలి అంటే, ఫస్ట్ వేరియబుల్ మనకు రావాలంటే మనం ఏం చేస్తాం అంటే అమ్మ, ఈ ఫస్ట్ కాలంలో ఉన్నటువంటి ఈ నంబర్స్ అన్నీ మల్టిప్లై చేస్తాము. అంటే 3 × 4 12, 12 × 1 12 అయింది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా అనండి. నెక్స్ట్ ఇదేమో 12 అయింది. తర్వాత మనం ఏం చేస్తాం అంటే అమ్మ, ఇప్పుడు ఇక్కడ మనము ఇందాక ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం, బేసిక్ చెప్తున్నప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పాం. ఏంది ఆ కాన్సెప్ట్? మనము ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి రేషియో 3:4 అయినప్పుడు అందులో ఒక నెంబర్ కానీ 4తో కానీ మల్టిప్లై అయితే సెకండ్ నెంబర్ కూడా మనకి ఏమై ఉండాలి, 4తోనే మల్టిప్లై అవ్వాలి ఖచ్చితంగా. చెప్పుకున్నామా? అంటే నిష్పత్తిలో ఒక భాగం 4తో మల్టిప్లై అయితే రెండవ భాగం కూడా మనకి ఏమవ్వాలమ్మా, 4తోనే మల్టిప్లై అవ్వాలి. అయితే ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ చూద్దాం ఏ వాల్యూ ఎంత ఉంది. ఓన్లీ ఏనే కంపేర్ చేయండి, దీన్నే కంపేర్ చేయండి. A:B కంపేర్ చేయండి, ఇంకేం చూడొద్దు. A:B కంపేర్ చేయండి అమ్మా. ఫస్ట్ ఏ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది. 3 ఉండాల్సింది, ఇక్కడ ఏమైంది 12 అయింది. రైట్. అంటే 3 ఉండాల్సింది, ఇక్కడ ఏమైందమ్మా 12 అయింది. అంటే 3 ఉండాల్సింది, ఇక్కడ ఏమైంది 12 అయింది. 3 ఉండాల్సింది 12 అయిందంటే నువ్వు దాన్ని దేంతో మల్టిప్లై చేస్తావు, 4తో మల్టిప్లై చేయాలి. అంటే రేషియోలో ఒక నెంబర్ నీకు 4తో మల్టిప్లై అయిందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ నెంబర్ కూడా డెఫినెట్గా నీకు దేంతో మల్టిప్లై అవ్వాలి, 4తోనే మల్టిప్లై అవ్వాలి. రైట్. అర్థమైంది అమ్మ కాన్సెప్ట్ ఇది. అంటే మనం ఇప్పుడు ఏ వాల్యూ మన దగ్గర ఉంది, ఈ ఏ వాల్యూని ఉపయోగించి మనం బి వాల్యూని కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటున్నాం దాన్ని ఉపయోగించి మనం ఇక్కడ బి వాల్యూని అంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది. ఆ 3 మనకి ఏమైంది, ఇక్కడ 12 అయింది. 3 వాల్యూ 12 అయిందంటే 3 × 4 అంటే 4తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఆ బి వాల్యూ కూడా మనకి ఏమవ్వాలి, 4తో మల్టిప్లై అవ్వాలి. అప్పుడు ఇక్కడ చూడండి బి వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 2 కదమ్మా. ఇప్పుడు ఆ 2 వాల్యూ 4తో మల్టిప్లై అయితే దాని వాల్యూ ఏమైంది, ఇక్కడ 8 అయింది. అప్పుడు ఆ బి వాల్యూ 8గా రాస్తాము. చిన్న కాన్సెప్ట్ అంతే. ఇప్పుడు మన దగ్గర ఎవరున్నారు, ఇక్కడ బి ఉంది. సో ఇప్పుడు మనం ఆ బిని ఉపయోగించి ఎవరిని రాయాలి, ఇక్కడ సిని రాయాలి. అంటే నువ్వు బిని ఉపయోగించి ఇక్కడ సి రాయాలి అంటే ఇప్పుడు ఫస్ట్ మనం జాగ్రత్త చూడండి, ఎవరిని ఉపయోగించి రాస్తున్నాం, బిని ఉపయోగించి. ఎవరిని రాస్తున్నాం, సిని రాస్తున్నాం. అంటే బి సిని మాత్రమే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. రైట్. సో బిని సిని మాత్రమే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బి వాల్యూ సి, బి వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 4 రాద్దాం నీట్గా. ఫస్ట్ రాసుకున్నప్పుడు నేర్చుకుందాం, ఇబ్బంది లేదు. ఇప్పుడు B:C, బి వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 4:5. కానీ ఇప్పుడు నాకు బి వాల్యూ 4 లేదు, నాకు ఎంత ఉంది, ఇక్కడ 8 ఉంది. అంటే అప్పుడు బి వాల్యూ నాకు దేంతో మల్టిప్లై అయినట్టు, 2తో మల్టిప్లై అయినట్టు. అప్పుడు ఆటోమేటిక్గా 5 కూడా దేంతో మల్టిప్లై అవ్వాలి, 2తో మల్టిప్లై అవ్వాలి. అప్పుడు 5 × 2 అంటే 10 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ లాస్ట్ వేరియబుల్ రావాలంటే మనం ఎవరిని మల్టిప్లై చేస్తాం, చివరి వాల్యూ రావాలంటే 2 × 4ని మల్టిప్లై చేసాం. చివరి కాలంలో ఉండే వాటిని మల్టిప్లై చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఇప్పుడు ఆ చివరి వాల్యూ రావాలి అంటే, చివరి వాల్యూ రావాలి అంటే మనం ఎవరిని మల్టిప్లై చేస్తే సరిపోతుందమ్మా, ఈ చివరి కాలం అంటే ఈ వరుసలో ఉన్నటువంటి అన్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 2 × 5 అంటే 10 అయింది. సో 10 × 3 అంటే 30 అయింది.
అర్థమైందా? అంటే ఫస్ట్ది ఈజీ, లాస్ట్ది ఈజీ, ఈ మిడిల్లో ఉన్నటువంటి ఆ 2 నెంబర్స్ దగ్గరే మనం కొద్దిగా ప్రాక్టీస్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతాం అనమాట, రైట్? అయితే ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఇప్పుడు మనం జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఇక్కడ 12:8:10:30 అయింది. అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఇవి చూస్తే జాగ్రత్తగా ఇవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి, ఇక్కడ 2తో డివైడ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా 2తో డివైడ్ అవుతున్నాయి అంటే ఇది 2తో ఒక 6 టైమ్స్ వెళ్ళిపోతుంది, 2తో ఒక 4 టైమ్స్ వెళ్ళిపోతుంది, 2తో ఒక 5 టైమ్స్ వెళ్ళిపోతుంది, 2తో ఒక 15 టైమ్స్ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మనకు ఆ రేషియో ఏమైపోయింది, ఇక్కడ 6:4:5:15గా మారుతుంది. సో అంటే ఇక్కడ A:B:C:Dని మనం ఏం చేసుకున్నాం, ఇక్కడ 6:4:5:15గా రాసుకుంటున్నాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. మనకి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మనం సాల్వ్ చేద్దాం, మనకి నీట్గా అర్థమవుతుంది, రైట్? సపోజ్ ఇప్పుడు మనం రాస్తున్నాం, ఇప్పుడు ఇక్కడ ఏం రాద్దాం, ఇక్కడ A:B = 2:3 అన్నాము, B:C = 4:7గా తీసుకుంటున్నాను, C:D = 5:3గా తీసుకున్నాము. ఇప్పుడు మనకి ఎవరు రావాలి, ఇక్కడ A:B:C:D రావాలి. అయితే ఇలా రావాలి అన్నప్పుడు ఫస్ట్ మనకి ఎవరు రావాలమ్మా, ఫస్ట్ ఎవరు రావాలి? ఇప్పుడు మనకి ఫస్ట్ వాల్యూ రావాలి అంటే ఏ వాల్యూ రావాలంటే ఫస్ట్ కాలం అంతా మల్టిప్లై చేస్తాము. అంటే ఇప్పుడు ఏ వాల్యూ రావాలంటే మనం ఇవన్నీ మల్టిప్లై చేయాలి. అంటే 2 × 4 అంటే 8 అవుతుంది, 8 × 5 అంటే 40 అయింది. అంటే ఏ వాల్యూ మనకు 40 అయింది. ఇప్పుడు ఏ వాల్యూ మనకు 40 అయిందంటే ఏ నుంచి నువ్వు బి వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు 2-3 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి, అర్థమైపోతుంది. ఇప్పుడు మనం A:Bని కంపేర్ చేస్తున్నాం, ఎందుకని ఏ నుంచి బి రావాలి, ఏ నుంచి బి రావాలి, ఏ నుంచి బి రావాలి కాబట్టి A:Bని కంపేర్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. కానీ ఇక్కడ ఎంత వచ్చింది మనకి, ఏ వాల్యూ 40 అయింది. అంటే 2 ఉండాల్సింది మనకి ఏమైందమ్మా, ఇక్కడ 40 అయింది. 2 ఉండాల్సింది 40 అయిందంటే నువ్వు దాన్ని దేంతో మల్టిప్లై చేసినట్టు, 20తో మల్టిప్లై చేసినట్టు. అప్పుడు ఆటోమేటిక్గా ఈ 3 వాల్యూ కూడా మనకి ఏమవ్వాలి, 20తో మల్టిప్లై అవ్వాలి. సో 3 × 20 అంటే దీని వాల్యూ ఏమైపోయింది, ఇక్కడ 60 అయింది. అంటే ఇప్పుడు ఇక్కడ బి వాల్యూ 60. ఇప్పుడు మన దగ్గర బి వాల్యూ ఉంది, నెక్స్ట్ మనకి ఎవరు రావాలి, సి వాల్యూ రావాలి. అంటే ఇప్పుడు మనం ఎవరిని అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ బిని సిని అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం బిని సిని కానీ అబ్జర్వ్ చేస్తే B:C రేషియో ఎంత ఉందమ్మా, 4:7 ఉంది, 4:7 ఉంది. కానీ ఇక్కడ బి వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 4 ఉంది. ఇక్కడ బి వాల్యూ 4 ఉంది, కానీ ఇక్కడ వచ్చేసరికి 60 అయింది. అంటే 4 ఉండాల్సింది మనకి ఏమైంది, ఇక్కడ 60 అయింది. అంటే 4 ఉండాల్సింది 60 అయిందంటే నువ్వు దాన్ని దేంతో మల్టిప్లై చేసినట్టు, ఇక్కడ 15తో మల్టిప్లై చేసినట్టు. అప్పుడు ఈ 7 కూడా మనకి దేంతో మల్టిప్లై అవ్వాలమ్మా, 15తో మల్టిప్లై అవ్వాలి, రైట్? 7 × 15 అంటే 105 అవుతుంది. అప్పుడు ఈ బి వాల్యూ మనకి ఏమైంది, ఇక్కడ 105 అయింది. సి వాల్యూ 105 అయింది. ఇప్పుడు డి వాల్యూ రావాలంటే మనం ఏం చెప్పామో, చివరిగా ఉన్నటువంటి వాల్యూస్ అన్ని మల్టిప్లై చేయాలి. ఇంక ఇది రాయకూడదు మన ఎగ్జామ్, డైరెక్ట్గా వెళ్ళిపోవాలి మనం, రైట్? సో అంటే డైరెక్ట్గా వెళ్ళగలిగితేనే మనం ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయగలము. ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేయండి అమ్మ. 3 × 7 అంటే 21 అవుతుంది. సో 21 × 3 అంటే 63 అవుతుంది. అంటే A:B:C:D వాల్యూ మనకి ఏమైందమ్మా, 40:60:105:63 అయింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, తీసుకొని రాద్దాం. సో A:B = 4:5 అంటున్నాను. సో B:C = 2:1 అన్నాము. C:D = 4:3 అన్నాం, లేదా 3:2 అన్నాం. C:D = 3:2 అన్నాం, 3:4 అన్నాం, రైట్? ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం, ఇక్కడ ఫస్ట్ A:B రాస్తున్నాం. 4:5 అయిందమ్మా. సో B:C = 2:1 అయింది. C:D = 3:4 అయింది. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ మనకి A:B:C:D రావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలమ్మా, ఫస్ట్ కాలం మొత్తం మల్టిప్లై చేయాలి. మళ్ళీ మనం ఇట్లా గీత కొట్టకూడదు చూడు ఎగ్జామ్ హాల్కి పోయి, ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఎట్లా మల్టిప్లై చేస్తాం మనం ఇప్పుడు ఇవన్నీ కూడా? 4 × 2 అంటే 8. సో 8 × 3 అంటే 24.
అంటే ఏ వాల్యూ 24 అయింది. ఇప్పుడు ఏ వాల్యూ మన దగ్గర ఉంది, ఏ వాల్యూ స్టార్టింగ్లో ఎంత ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 ఉండాల్సింది ఎంత అయింది, 24 అయింది. 4 ఉండాల్సింది 24 అయిందంటే మనం దేంతో మల్టిప్లై చేసినట్టు, అది 6తో మల్టిప్లై చేసినట్టు. అప్పుడు ఈ 5 కూడా మనకి ఏమవ్వాలి, 6తో మల్టిప్లై అవ్వాలి. సో 5 × 6 అంటే 30. ఇప్పుడు బి వాల్యూ మన దగ్గర ఉంది, మనకి ఎవరు రావాలి, సి వాల్యూ రావాలి. బి మనతో ఉంది, సి రావాలి. అంటే అప్పుడు మనం బీని సిని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ బి వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. 2 ఉండాల్సిన ఇక్కడ ఏమైంది, 30 అయింది. 2 ఉండాల్సిన 30 అయిందంటే 2ని మనం దేంతో మల్టిప్లై చేసినట్టమ్మా, 15తో మల్టిప్లై చేసినప్పుడు. కాబట్టి అప్పుడు ఈ 1 కూడా మనకి ఏమవ్వాలి, 15తో మల్టిప్లై అవ్వాలి. సో 1 × 15 అవుతుంది. చివరి వాల్యూ రావాలంటే మనం చివరిగా ఉన్నాయన్నీ మల్టిప్లై చేస్తే చాలు. చివరిగా ఎవరెవరు ఇక్కడ 5 × 1 × 4 అంటే దీని వాల్యూ ఏమైందమ్మా, 20 అయింది. ఈ విధంగా మనం వెళ్ళాలి. అయితే ఎగ్జామ్లో నువ్వు మళ్ళీ ఒకదాని కింద ఒకటి రాయకూడదమ్మా, బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎగ్జామ్లో ప్రతిదాని కింద ఒకటి రాయకూడదు, మనం డైరెక్ట్గా రాసుకుంటూ రావాలి. ఎలా డైరెక్ట్గా రాస్తామో చూద్దాం మనం, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా వేస్తాడు, ఒక లైన్లో ఉంటుంది. నువ్వు మళ్ళీ వాటిని తీసుకొని ఆర్డర్లో రాసి ఒకదాని కింద ఒకటి రాసావంటే టైం వేస్ట్ అయిపోతుంది. మనం ఆ లైన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. A:B = సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 2:3 అంటున్నానమ్మా. B:C = 4:1 అన్నాను. C:D = 2:5 అన్నాను. అయితే A:B:C:D ఏమవుతుంది అంటాడు. అంటే మనకు రేషియో ఇచ్చేసాడమ్మా, రేషియో ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక చిన్న కాన్సెప్ట్ చూడండి. ఎవరితో ఎండ్ అయింది, బీతో. ఎవరితో స్టార్ట్ అయింది, బీతో. ఎవరితో ఎండ్ అయింది, సితో. ఎవరితో స్టార్ట్ అయింది, సితో. అది కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోవాలి. అది మారిందా నువ్వు మళ్ళీ మార్చుకోవడం, అది ఖచ్చితంగా చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి, చిన్న పాయింట్. అది నువ్వు ప్రతిదానికి అంటే ఎన్ని రేషియోస్ నువ్వు కలుపుతున్నా సరే నీకు ఆ పాయింట్ గుర్తుండాలి, రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి, నువ్వు మళ్ళీ ఒకదాని కింద ఒకటి రాయకూడదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరు, A:B:C:D ఒక లైన్లో చెప్పాలి. మొదటి వాల్యూ రావాలంటే మనం ఏం చెప్తాం, ఫస్ట్ వాల్యూ రావాలంటే మనం ఏం చేస్తాం, రేషియోలో మొదటిగా ఉన్నటువంటి విలువల్ని మల్టిప్లై చేస్తాం, అంతే కదా. అంతే అమ్మా, నిష్పత్తిలో ఎవరైతే మొదటిగా ఉన్నారో వాటిని మల్టిప్లై చేస్తాం, రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ నిష్పత్తిలో మొదటిగా ఎవరున్నారో వాటిని మల్టిప్లై అయ్యండి. సో 2 ఉంది, 4 ఉంది, 2 ఉంది. అంటే 2 × 4 × 2 అంటే ఏమవుతుందమ్మా, 16. ఇప్పుడు ఏ వాల్యూ మన దగ్గర ఉంది, ఎవరు రావాలి, బి వాల్యూ రావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ వాల్యూ ఎంత, 16 వాల్యూ ఎలా అయింది, ఇక్కడ 8 times. అప్పుడు 3 కూడా మనకి ఏమవ్వాలి, 8 times. 3 × 8 అంటే ఎంత, 24. అంటే బి వాల్యూ ఎంత, 24, రైట్. సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు అర్థం, బి వాల్యూ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎవరు రావాలి, బి నుంచి సి రావాలి. అంటే మనం బిని సిని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇదే కదమ్మా బి అండ్ సి. ఇప్పుడు బి వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 24. ఇది 24 అయిందంటే ఇది 6తో మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఈ 1 కూడా మనకి ఏమవ్వాలమ్మా, 6తో మల్టిప్లై అవ్వాలి. అప్పుడు ఆ 1 వాల్యూ 6తో మల్టిప్లై అయితే 6 అవుతుంది. అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 2-3 సార్లు వినండి, ప్రాక్టీస్ చేయండి, అర్థమవుతుంది. ఇదే మెథడ్ మనం ఫాలో అయితే టైం సేవ్ చేసుకోవచ్చు ఎగ్జామ్లో. ఇప్పుడు డి వాల్యూ లాస్ట్ వేరియబుల్ కాబట్టి చివరిగా ఉన్నాయన్నీ మల్టిప్లై అయ్యింది. సో 3 × 1 × 5. సో 3 × 1 3. సో 3 × 5 అంటే 15. ఒకవేళ ఇవన్నీ ఏదైనా నెంబర్తో డివైడ్ అయితే క్యాన్సిల్ చేస్తాం, ఒక్కడ పోకపోయినా వదిలేస్తాము. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందమ్మా, ఈ మిడిల్ 2 వేరియబుల్స్ కానీ మనం తొందరగా ఫైండ్ అవుట్ చేయగలిగితే మనం టైం సేవ్ చేసుకునే వాళ్ళు అవుతాము. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోవాలి మనం, రైట్. సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ A:B అయింది, B:C ఇలా ఇస్తారమ్మా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఏ వాల్యూ రావాలంటే మనం ఏం చేయాలి, ఏ వాల్యూ రావాలంటే ఏం చేయాలి, మొదటగా ఉన్న అన్నీ మనం మల్టిప్లై చేసుకుంటూ రావాలి. బి వాల్యూ రావాలంటే ఏం చేయాలి, ఏ ఉంది కాబట్టి ఏ నుంచి బిని కంపేర్ చేస్తున్నాయి కాబట్టి మన రేషియోలో ఏని బిని చూసుకోవాలి. ఏ వాల్యూ 2 ఉంది, 16 అయింది. 2 ఉండాల్సిన 16 అయిందంటే నువ్వు దాన్ని 8తో మల్టిప్లై చేస్తున్నావు. అప్పుడు మిగతా బి వాల్యూ కూడా నాకు 8తో మల్టిప్లై అవ్వాలి. సో అప్పుడు దాని వాల్యూ 3 × 8 అంటే ఏమైందమ్మా, ఇక్కడ 24 అయింది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు బి వచ్చింది, బి నుంచి మనకు సి రావాలి. సో బి నుంచి మనకు సి రావాలి కాబట్టి మనం బిని సిని కంపేర్ చేయాలి.
ఇప్పుడు బి వాల్యూ ఎంత ఇక్కడ 24, 4 ఉండాల్సిన 24 ఏంటంటే అది 6తో మల్టిప్లై అయినట్టు. అప్పుడు ఆ 1 కూడా మనకి ఏమవ్వాలి, 6తో మల్టిప్లై అవ్వాలి. మొదటి వాల్యూ రావాలంటే మొదటిగా ఉన్నవి అన్నీ మల్టిప్లై చేస్తాము, చివరి వాల్యూ రావాలంటే చివరిగా ఉన్నటువంటి ఆ విలువలన్నీ కూడా మల్టిప్లై చేస్తాము. సో ఇది ఇక్కడ మనకి నిష్పత్తిలో ఉన్నటువంటి ఒక నిష్పత్తికి సంబంధించిన డేటా చూసాము, లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి ఆ నిష్పత్తులు మనం కలపడం ఇక్కడ నేర్చుకున్నాం, రైట్. సో దీనికి సంబంధించినటువంటి ఆ తర్వాత బేసిక్స్ అన్నీ కూడా మనం తర్వాత వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకే.